హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మృదులాస్ కార్నర్. ఈరోజు ఏంటి అంటే కరివేపాకు కారం చేద్దామని డిసైడ్ అయినా. దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో చూసిద్దాం. చెట్టు నుంచి కరివేపాకును ఫ్రెష్గా దించేసుకొని దాన్ని కడిగేసి నీడలో ఆరబెట్టాను. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొడి. ఇది వేడివేడి అన్నంలో, టిఫిన్స్లో, ఇడ్లీ, దోశ దేనికైనా దీన్ని వాడుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో 5 మినిట్స్లో అయ్యేట్టు చేసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ మినప్పప్పుని వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసేద్దాం. మినప్పప్పు ఫ్రై అవుతూ ఉంటే 2 స్పూన్ల శనగపప్పు వేసి దాన్ని కూడా మనం ఇప్పుడు కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసేసి దాన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది చిన్నపిల్లలకు పెట్టడం వల్ల నులిపురుగులు పోతాయి. ఎక్కువ తినకుండా రోజు ఒక 2 ముద్దలు మాత్రమే ఈ పొడిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. తర్వాత 20 నుంచి 25 ఎండుమిర్చిని వేసి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి కలర్ మారుతూ ఉంటే మనం ఇప్పుడు ధనియాలను 1/2 కప్పు ధనియాలను వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకుందాం. ఈ కరివేపాకు పొడి జుట్టుకి కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ప్రతిసారి మళ్ళీ ఇది చేసి పెట్టమని అడుగుతూ ఉంటారనమాట. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 కప్పుల కరివేపాకును కొలిచి మనం ఆయిల్ వేసిన కడాయిలోనే వేసి దీన్ని దూరగా వేయించేద్దాం. ఈ కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం కప్పుల్లో నొక్కి పెట్టుకొని 4 కప్స్ వేసుకుంటే మనం కరెక్ట్ కొలతలతో మనం తీసుకున్న పప్పులకి సమానంగా సరిపోతుంది. మనం తీసుకున్న కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేస్తూ ఉంటే అది క్రిస్పీగా తయారవుతుంది. మనం తీసుకున్న పప్పులని మిక్సీలో వేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం. దానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని మిక్సీలో వేసుకొని మనం ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకుందాం. దాంట్లో మిక్సీ చేసుకున్న పౌడర్లో ఒక 20 వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ చేసుకుందాం. మన యమ్మీ టేస్టీ కరివేపాకు కారం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.